నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేపు జూన్ 5న సైకిల్ పై ప్రయాణించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ సందేశం ఇచ్చేందుకు విశాఖ పర్యటనలో సైకిల్ పై వెళ్లనున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, నేతలు, ఉద్యోగులు కూడా రేపు సైకిల్ పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా కీలక ట్వీట్ చేశారు. భూమి మన ఇల్లు, ప్రకృతి మన జీవనాధారమని, పర్యావరణాన్ని రక్షించుకోవటం మన బాధ్యత అని అన్నారు. సహజ వనరులు కాపాడుకుంటూ గాలి, నీరు, నేల కలుషితం కాకుండా అందరం కృషి చేయాలని అన్నారు. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వాడాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ మంచి కార్యక్రమానికి అంతా సహకరించాలని చంద్రబాబు కోరారు. తన రాజకీయ ప్రయాణంలో యువత పాత్రను స్మరించుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2008లో ప్రజారాజ్యం యువజన విభాగం, యువరాజ్యం కోసం పటిష్ట విభాగం నిర్మించాలని ప్రణాళిక చేశారని తెలిపారు. 2005 నుంచి తనను విశ్వసించిన యువతకు ధన్యవాదాలు చెబుతూ నిజాయితీ, దేశభక్తి కలిగిన నాయకులను తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేశారు. జనసేన పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. ఎన్నో కష్టాలు, పోరాటాలు దాటి పార్టీ కార్యకర్తలు ఇప్పుడు అనుభవం, పరిణితో సంస్థాగత బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ యువరాజ్యం, యువజన విభాగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నూతన భారత్, జెన్జెడ్ తరం బుజ్జగింపు రాజకీయాలు, వంశపారపర్య, కుల విభజన రాజకీయాలతో విసిగిపోయిందని తెలిపారు. జవాబుదారీతనం గల రాజకీయాలు తీసుకురాగల నాయకుల కోసం, బలమైన భారత్ నిర్మించగల నాయకత్వం కోసం యువత ఎదురు చూస్తుందని తన పోస్టులో తెలిపారు. గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై జాతీయ ఎస్టీ కమిషన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన, పెసా చట్టం అమలుకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎన్సీఎస్టీ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య వెల్లడించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య, సభ్యులు జాటోతు హుస్సేన్, నిరుపం చక్మా, కార్యదర్శి ప్రశాంత్ కుమార్ సింగ్, డైరెక్టర్ డాక్టర్ పి కళ్యాణ్ రెడ్డితో కలిసి విజయవాడలో వివంతా హోటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించి సంక్షేమ కార్యక్రమాల అమలు, రాజ్యాంగపరమైన రక్షణలు, ఉద్యోగుల సమస్యలపై సమీక్షించామని అన్నారు. రాష్ట్ర స్థాయి సమీక్షకు ముందు 2-3 రోజులు గిరిజన ప్రాంతాల్లో తిరిగి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సమస్యలు సేకరించడం కమిషన్ ఆనవాయితీ అని ఈ సందర్భంగా వివరించారు. నేటి సోషల్ మీడియా యుగంలో యువత సరైన దిశగా పయనించారని, मन की बात परीक्षा पे चर्चा युवता को स्फूर्तिदायकमनी अन्नारू. 2 या 3 दिन का हमारा प्रवास रहता है, क्योंकि हम जब किसी भी डिस्ट्रिक्ट की समीक्षा करते हैं, किसी भी प्रदेश की समीक्षा करते हैं, उसके पहले हम 2 दिन तक जनता से फीडबैक लेते हैं. अभी जैसे सवेरे से हमारा कार्यक्रम चल रहा है, कल हमारे कुछ जनप्रतिनिधियों से मुलाकात हुई होटल में. आज सवेरे जो हमारे देश के लोकप्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने एक सिकल सेल के ऊपर वो बड़ी भारी चिंता की है, और पूरे देश के अंदर हमारे जो सदस्य है, एक अभी यहाँ वर्तमान में आपके से साउथ के जुटोतु हुसैन जी है, दूसरा है हमारे मिजोरम से निरुपम चकमा जी है, और हमारे साथ में हमारे सेक्रेटरी जी हमारे बीच में हैं, और हमारे पूरे अधिकारी इस वक्त हैं. अभी हम सिकल सेल एनीमिया के साथ में हम युवा संवाद कर रहे हैं. युवा संवाद भी पूरे देश के अंदर हम हर जगह जाते हैं, कॉलेज में जाते हैं, युवा संवाद करते हैं, क्योंकि इस सोशल मीडिया ఇక్కడ చాలా మంది అభియోగం ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్, భారత సర్కార్ మొత్తం దేశం మొత్తానికి ఇస్తుంది, కానీ కొన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ నడుస్తుంది, కొన్ని చోట్ల స్లోగా గాడిలో పడలే. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు అని చెప్పేసి గతంలో ఇక్కడ సంబంధించిన అధికారులు మా దగ్గరికి పిటిషన్స్ రావడం జరిగింది. అది చేస్తున్నాం. మొన్న ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అంబులెన్స్ ప్రాబ్లం, పిల్లలు డోలు ఎత్తుకొని పోయే పరిస్థితులు ఉన్న ఏరియాలు కూడా విజిట్ చేస్తే, మొన్న నేను పోర్ట్ యాడ్తోని 2 అంబులెన్స్లు కూడా ఇప్పించడం జరిగింది. ఎక్కడ? సీతారామరాజు జిల్లాకు నేను సిఎస్ఆర్ రూపంలో ఇప్పించడం జరిగింది. సమస్య అనేది లేదని నేను అనను, కానీ ప్రతిదానికి సొల్యూషన్ అనేది ఇస్ ఎ టైం ట్యాగ్. కొన్ని గవర్నమెంట్లు ఫాస్ట్ రియాక్షన్ అవుతున్నాయి,
కొన్ని కొన్ని గవర్నమెంట్లు చాలా స్లోగా, అంటే అధికారులు ఉండొచ్చు నిర్లక్ష్యం, మన ఇక్కడున్న గవర్నమెంట్ ఉండొచ్చు, అలాగే ఫైనాన్షియల్ కండిషన్స్ ఉండొచ్చు. కానీ ఇవాళ ఒక్కటైతే మీరు మిత్రమా, మీరు మీడియా మిత్రులు అందరూ ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఈ 13-14 సంవత్సరాల చరిత్ర, 12 సంవత్సరాల చరిత్రలో మీరు ఇక్కడ నుండి గల్లీ నుండి రెల్లు, నీళ్లు, ఎడ్యుకేషన్ కూడా మారింది. ఒకనాడు గవర్నమెంట్ స్కూల్లో ఉండడానికే దిక్కులేంది, ఇలా ఏకలవ్య సైనిక్ స్కూల్ లాంటి గొప్ప గొప్ప స్కూల్, నవోదయ లాంటి స్కూల్లో వచ్చి కూర్చున్నాయి. చాలామంది దానికి మోల్డ్ అవుతారు, అందులో మరీ ట్రైబల్లో కన్వర్ట్ అవుతారు. సెకండరీ యువత చేతుల్లోని రేపటి భారత్ ఉందని, విద్య నైపుణ్యాలు పెంపొందించుకొని ఉన్నతంగా ఎదగాలని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో గిరిజన యువతతో నిర్వహించిన యువ సంవాద్లో పాల్గొని ఆధునిక సాంకేతికత సద్వినియోగం, సోషల్ మీడియా దుర్వినియోగం చేయవద్దని సూచించారు. గిరిజనుల సాధికారతే కమిషన్ లక్ష్యమని అన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య సభ్యులు నిరుపం చక్మా, జటోతు హుస్సేన్, సెక్రటరీ ప్రశాంత్ కుమార్ సింగ్ తో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో పర్యటించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా అమ్మ పేరుతో మొక్కల్ని నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు. అనంతరం నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ ప్రదర్శనను పరిశీలించి జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో అమలు తీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. 17 శాఖల సమన్వయంతో అమలవుతున్న 25 కార్యాచరణలపై కమిషన్ కు అధికారులు వివరించడం జరిగింది. యువత సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. గిరిజన యువత విద్య, ఉపాధి, ఉన్నత విద్యలో ఎదురవుతున్న సవాళ్లపై అభిప్రాయాలను తీసుకున్న కమిషన్ చైర్మన్ సభ్యులు తగిన సిఫార్సులు ప్రభుత్వానికి అందజేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేస్తామని పవన్ చేసిన బెదిరింపుల్ని రామకృష్ణ తప్పుపట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పవన్ కు ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే విమర్శల్ని సహించలేని ధోరణి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు పవన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జనసేన సొంత ఎజెండాను పక్కన పెట్టి బీజేపీ జెండా మోయటమేనా పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అధికారం కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టే రాజకీయం సరికాదని హితో పలికారు. కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకు నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే మంచి కార్యక్రమాలు చేయడానికి చాలా సౌలభ్యం ఉంది. దానికి అది వదిలిపెట్టి అసలు ఆయన పార్టీ అజెండా పక్కన పెట్టాడు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టాడు. ఇవాళ బీజేపీ వాళ్ళ అజెండా మోస్తూ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ కోసం హైదరాబాద్లో పోయి ప్రజలు రెచ్చగొడతా ఉన్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ పోయి ప్రెస్ మీట్ పేరుతో, ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ పెట్టాలి, కానీ అక్కడ పోయి అంత నువ్వు మరింత రెచ్చగొడతా ఉన్నావు. పైగా ఆయన పైన కేసులు పెడతానంటావు. ఒక జర్నలిస్ట్ ఏదైనా మాట్లాడితే నీకు నచ్చకపోతే దాన్ని ఖండిస్తాం తప్పితే ఒకేసారి జర్నలిస్ట్ పైన కేసు పెడతాం, ఆయన అరెస్ట్ చేస్తాం, ఆయన జైల్లో వేస్తాం అంటే ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యం ఇలాంటి వాటికి తావుందా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మీకు ప్రజాస్వామ్యం కావాలనా? మీకు అధికారంలో ఉంటే మాత్రం ప్రజాస్వామ్యం అక్కర్లేదా? పైగా ఆయన అన్నదేంటి, అమిత్ షా ఇట్లా అన్నాడని అన్నాడు. ఓకే, అమిత్ షా అన్న దాంట్లో కూడా తప్పేముంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మీరు నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తూ ఉన్నారు. అయిన దానికి కాని దానికి పార్లమెంట్లో మీరు మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అక్కడ ఒకవైపు ఊడిగం చేస్తూ అదే మాట ఆయన అంటే నీకు తప్పేం వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఆయన నువ్వు ఖండించాలి కూడా ఖండించు, కానీ ఇది సరైంది కాదు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో సౌఖ్యంగా, సన్నిహితంగా, అన్నదమ్ముల మాదిరి మనం ఉన్నాం. మీరు చేసే రాజకీయాలకి ఇవాళ మళ్ళీ చిచ్చు పెడతా ఉన్నారు. ఇది జనసేన రాజకీయం కాదు, పవన్ కళ్యాణ్ సొంత రాజకీయం కాదు, భారతీయ జనతా పార్టీకి. దళిత బహుజనులకి రాజ్యాధికారం దక్కినప్పుడే వారిపై జరుగుతున్న దాడులు వివక్షకు ముగింపు పలకవచ్చని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూడి కృష్ణ స్వరూప్ పేర్కొన్నారు. మన ఓటు మన రాజ్యం అనే నినాదంతో దళితుల రక్షణ, రాజ్యాధికార సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూడి కృష్ణ స్వరూప్ మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచిన నేటికి
దళితులపై హత్యలు అత్యాచారాలు వివక్ష కొనసాగడం దురదృష్టకరమని అన్నారు. దళితులకి కేవలం ఓటు వేసే హక్కు మాత్రమే ఉందని, శాసించే స్థాయిలో రాజ్యాధికారం లేకపోవడం వల్లే ఈ అణచివేత జరుగుతుందని తెలియజేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల్ని రాజకీయంగా చైతన్యం చేసేందుకు జూన్ 15, 2026 నుంచి అక్టోబర్ 14, 2027 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, సభలు, ర్యాలీలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ జై భీములు. నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్, దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని మరియు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ సందర్భంగా 79 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో నేటికి మెజార్టీ ప్రజలు దళిత బహుజనుల మీద, ముఖ్యంగా దళితుల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు, కుల వేధింపులు, వివక్షత, అణచివేత, రాజ్యాంగపరమైన హక్కులని కూడా భారత పాలక వర్గాలు, రాష్ట్ర పాలక వర్గాలు, దోపిడీ పాలక వర్గాలు అణచివేస్తున్నారు. కనీసం కోర్టులో కూడా న్యాయం జరగట్లేదు. పార్లమెంట్లో, శాసనసభల్లో రాజ్యాంగపరమైన హక్కులని కూడా వీళ్ళు హరించి వేస్తున్నారు. కొత్త చట్టాలు రాలేదు కానీ ఉన్న చట్టాలని నిర్వీర్యం చేయడానికి వీరంతా ప్రయత్నాలు చేస్తున్నారు. దళితుల ఓట్లతోటి గద్దెనెక్కిన ప్రభువులు, ఈ దోపిడీ దొంగల ప్రభువులందరూ కూడా దళిత జాతుల్ని అణచివేసే కార్యక్రమం చేస్తున్నారు. కనీస దళితుల మానవ హక్కులన్నీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలు రాస్తున్నాయి. ఈ 79 ఏళ్ళు భారత స్వతంత్రంలో నేటికి కూడా మరి కుల వివక్షతకి పాల్పడడం, ద్వితీయ పౌర సమాజంగా దళితుల చోటు అత్యంత దారుణం, బాధాకరం. దీనికి కారణం ఓట్లేస్తున్న దళితులకి రాజ్య అధికారం, పొలిటికల్ పవర్ లేకపోవడం. జై భీములు. నా పేరు తిట్ల విద్యాసాగర్. మేము 2 నిమిషాలు 2 విషయాలు మాట్లాడదలుచుకున్నాను. అవి ఏంటంటే, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, దేశ భద్రతలో కానీ పేద వర్గాలు, వాళ్ళు దళితులు కావచ్చు, లేదా ఉన్నతమైన కుటుంబ కులాల నుంచి వచ్చినటువంటి నిరుపేదలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళు కోరుకునేది ఈ సమాజంలో 2 కోరుకుంటున్నారు. ఏంటంటే అవి, 1 ఉచిత వైద్యం, 2 ఉచిత విద్య. ఈ 2 కూడా ఏ కులాలకి కానీ, ఏ పేద నిరుపేదలకు కానీ అందుబాటులో లేవు. వాటి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా దృష్టిని సారించి వాళ్ళకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ ఉచిత పథకాల వలన ఏ ఒక్క కుటుంబం కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ముందుకెళ్తలేదండి. ఒక పేద విద్యార్థిని చదివించాలంటే ఈరోజు భారం అయిపోతుంది, ఆ తల్లిదండ్రులకు భారం అయిపోతుంది. అందుకనే దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్య అంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి తద్వారా ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధులు బాధ్యతలపై ప్రతిపాడు నియోజకవర్గ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలకు అవగాహన సమావేశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు, ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, టీడీపీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు. ఇవన్నీ ప్రక్షాళన చేయడం కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. దొంగ ఓట్లు ఉండకూడదు, డబుల్ ఓట్లు ఉండకూడదనే ముందు చూపు ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తరపున పిఎల్ఓలు, పార్టీ తరపున పిఎల్ఏలు, బిఎల్ఏలు కలిసి ఇంటింటికి తిరిగి ఓట్ల జాబితాను సవరణ చేసి ఓట్ల జాబితాను తయారు చేస్తారని తెలియజేశారు. సరైన నాయకుడు ఎప్పుడైతే ఎన్నిక కాపాడతాడో రాష్ట్రంలో దేశం సరైన మంచి మార్గంలో నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మనం వెరిఫై చేసినప్పుడు కొన్ని మ్యాచ్ అవుతాయి, దాన్ని మ్యాపింగ్ అంటారు. ఆ మ్యాపింగ్ అయినటువంటి పేర్లు కాకుండా మ్యాప్ కానటువంటి ఓటర్ లిస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి వివరాలు మనం సేకరించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం బిఎల్ఓలను అపాయింట్ చేస్తే మనము బిఎల్ఏల్ని, బూత్ లెవెల్ ఏజెంట్స్ని మనం నియమిస్తాం. సో ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసుకున్నాము, నియమించడం అనేటువంటిది కూడా జరిగింది. ఇంకా ఏవైనా పేర్లు మార్పులు చేర్పులుంటే రేపు సాయంకాలం వరకు మనం మార్చుకొని ఇటు బిఎల్ఓ ఇటు బిఎల్ఏ ఇద్దరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి
ఈ మ్యాప్ కానటువంటి ఓటర్లు ఏవైతే ఉన్నారో వారిని వాళ్ళ తల్లిదండ్రులతో కానీ బంధువులతో కానీ లేదా వాళ్ళ తెలిసినటువంటి వాళ్ళతో కానీ మాట్లాడి వాళ్ళ ఓట్లను సరి అయినవి అని నిర్ధారణ చేసుకోవడానికి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని వాళ్ళతో సరిచేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఉంటారు, పిల్లవాడు ఎక్కడో ఉంటాడు, మైగ్రెంట్ అయి ఉంటాడు. సో ఆ ఓటును చేర్చాలంటే ఆ తల్లిదండ్రులు ఎక్కడైతే ఉంటారో ఆ బూత్లోనే చేర్చడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ రకంగా మ్యాప్ చేసుకుంటూ పోవాలి. మనకి ఇప్పుడు దాదాపుగా 67 నుంచి 70% మాత్రమే మ్యాపింగ్ అయింది, ఇంకా 30% చేయాలి. సో మనము రేపటి నుంచే బిఎల్ఏలు బిఎల్ఓలు మనం మండల స్థాయి మీటింగులు కూడా పెట్టుకుంటాం. ఆ మండల స్థాయి మీటింగుల్లో ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ ఏవైతే మ్యాప్ కాలేదో బూత్ వారీగా మనకు లక్కగా ఏంటంటే ఇప్పుడు కేసెస్లు కూడా ఉన్నారు. ప్రతి 60 ఓట్లకు కూడా ఒక మగ ఒక ఆడ పనిచేస్తారు కాబట్టి వారిని కూడా ఉపయోగించుకుంటే మనకు సులభంగా జరిగిపోతుంది. సో ఈ రకంగా మ్యాప్ చేసినటువంటి వాళ్లకు మనము 2 ఎన్యూమరేషన్ ఫారమ్స్ ఇస్తాము. ఆ 22 ఏళ్ల క్రితం జరిగిన తర్వాత మరలా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఓటర్ల విషయాల్లో అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి. అందుకనే దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దేశంలో దొంగలు పడ్డారు అన్నట్టుగా ఓటర్ల విషయంలో కూడా దొంగలు పడ్డారు అనేక చోట్ల. ఏదైతే భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ ఇతర దేశాల నుంచి కొంతమంది మైగ్రేట్ అవటం, వాళ్ళు కూడా సమయానికి అనుకూలంగా వాళ్ళ ఓట్లు మార్చుకోవటం, మళ్ళీ వెళ్ళిపోవటం. అట్లాగే లోపల ప్రాంతాల్లో కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు చాలా ఓట్లు మైగ్రేట్ అవినాయి, అటు ఇటు ఇటు అటు, కొన్ని పర్మనెంట్ అవినాయి. ఇవేవి కాకుండా వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఓటర్ల మొత్తాన్ని కూడా గందరగోళం చేసి ఆయా ఓట్ల ఎలక్షన్ సందర్భంగా ఓట్ల మొత్తాన్ని కూడా విచ్చలవిడిగా మార్చేశాడు. మీరు కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో లక్షలాది ఓట్లు, దొంగ ఓట్లు ఏ విధంగా పెట్టుకున్నారో మీరందరూ కూడా చూశారు. ఒక్కొక్క డోర్ నెంబర్ నుంచి 20 ఓట్లు, 30 ఓట్లు, 50 ఓట్లు, 100 ఓట్లు కూడా తిరుపతి ఎలక్షన్ సందర్భంగా మనం చూసాం. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయడం కోసం దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్నారు. దానిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందు చూపుతుంటాడు. రాబోయే ఎలక్షన్ నాటికి దొంగ ఓట్లు ఉండకూడదు, డబల్ ఓట్లు ఉండకూడదు, అట్లాగే ఓట్లకి సంబంధించినటువంటి సవరణలు, పేర్లు ఏమన్నా తప్పుంటే, ఇంటి పేర్లు ఏమన్నా తప్పుంటే అవన్నీ కూడా సవరణ చేసుకోవటం కోసం ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా తీసుకున్న దాంట్లో భాగంగా అదే టైమింగ్స్ కి మన రాష్ట్రంలో కూడా జరగాలని చెప్పేసి పార్టీ పరంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ పరంగా ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళకి ఇప్పుడు చెప్పినట్టుగానే బిఎల్ఏలు బూత్ లెవెల్ ఏజెంట్లు మన పార్టీ తరఫున. చంద్రబాబు దిష్టిబొమ్మనే కాదు, చంద్రబాబు పరిపాలనను కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తగలపెడతానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో వైసీపీ చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో వారు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకరి తర్వాత ఒకరు నిరసన తెలియజేసుకునేలాగా కార్యక్రమాన్ని రూపొందించారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చలేదు. కొన్నేమో అరకొరగా చేసింది, కొన్నేమో అసలు చేయలేదు. చేసేసాం అనుకోమంటుంది. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, ఇచ్చారా లేదో నిరుద్యోగులు ఆలోచించుకోవాలి. రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కొంత ఇచ్చారు, కొంత ఎగ్గొట్టారు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు, ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. అలాగే అమ్మ ఒడి తీసి ఇంకో తల్లికి 100 అని పెట్టాడు, అందరికి ఇస్తామన్నాడు. కొందరికేమో 900, 9000, కొందరికేమో 12000, ఇట్లా అరకొరగా ఇచ్చి అయిపోయింది అంటున్నాడు. గ్యాస్ కూడా అంతే. 1,59,00,000 మంది ఉంటే, లక్షల మంది ఉంటే కేవలం 1 కోటి లోపు వాళ్ళకి ఇచ్చేసి అయిపోయింది అంటున్నాడు. అదేమంటే సూపర్ 6 కూడా చేసేసామని అబద్ధాలు ఆడుతున్నాడు.
దీన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఏ సందర్భంలోనూ నిలబెట్టుకోలేదు. ప్రజలకు వెన్నుపోటు పొడిచేటటువంటి కార్యక్రమం చేశాడు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేటటువంటి కార్యక్రమం 4వ తారీఖున ప్రారంభించాం. అలాగే 9వ తారీఖునేమో మళ్ళా ఒక టౌన్ హాల్లో మీటింగ్, 12వ తారీఖునేమో పెద్ద ర్యాలీ. ఈ 3 కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఈ రోజు ఈ గుజ్జనగోళ్ల సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మేనిఫెస్టోను దగ్ధం చేయటం, వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను కూడా నెరవేర్చలేదు కాబట్టి వాటిని దగ్ధం చేయడం చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ఇక్కడ చుట్టుకుంటలో జరుగుతుంది, రేపు మరొక 2 చోట్ల కూడా జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తమైన కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. 2 సంవత్సరాల పరిపాలనలో ఆయన అందరినీ దగా చేశాడు, మోసం చేసి వాళ్ళ ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఒక చిత్రమైన విషయం ఏంటంటే ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం కదా, రెచ్చగొట్టే కార్యక్రమాలు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. పోలీసులు అండబెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తగలేస్తారు. కొత్తలి పార్టీ అని అక్కడ మీరు బ్యాండలు కడతారు. ఏమిటి అన్యాయం అంటున్నారు. మీరు కూడా ఏదైనా కార్యక్రమం మీరు బ్రహ్మాండంగా పగలదీశామని చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకోకుండా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఇవాళ మీరు ఒక ఊరేగింపులాగా చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు, వాళ్ళు ఎవరో కాదు, మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు అందరూ, వాళ్ళని ఏం అరెస్ట్ చేయలేదు కదా పోలీసులు, అందుకని రెచ్చిపోతున్నారు, రౌడీగా తయారవుతున్నారు. మేము ఇవాళ కార్యక్రమం ఇచ్చాం, మా కార్యక్రమం మేము చేసుకుంటాం కదా, మీరు రెచ్చగొట్టే కార్యక్రమం. డీఎస్సీపై గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్సీకి మద్దతుగా టీడీపీ, జనసేన డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నినాదాలతో హోరెత్తించింది. గుజ్జనగుండ్ల సర్కిల్లో జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను కూటమి శ్రేణులు దగ్ధం చేశారు. 10వ తరగతి పరీక్ష పేపర్లు కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి అని బ్యానర్లు వేసిన టీడీపీ. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఇసుక బుజ్జి, కనపర్తి శ్రీనివాసరావు, సుఖవాసి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో ఏదైతే లోకేష్ గారు పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సి మీద వీళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. హాయ్లాండ్ లో పేపర్లు దిద్దించి గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర కలిగిన వైసీపీ పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ ఓరవలేక మరి ముఖ్యంగా లోకేష్ గారు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తా ఉద్యోగాల కల్పనలో పనిచేస్తా ఉన్నారు. దాన్ని తట్టుకోలేక ఇవాళ దుష్ప్రచారం చేస్తా ఉంది. దయచేసి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఇదే దుష్ప్రచారం కనుక చేస్తా ఉంటే ఈ 2 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు కల్పించిన తెలుగుదేశం ఇంకా 3 సంవత్సరాల్లో మరి ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే ప్రైవేట్ గానీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే పనిలో ఉంది. దయచేసి ఉన్న ప్రజలందరూ దీన్ని పారదర్శకంగా ఆలోచించాలి. నిరుద్యోగులు మరి ముఖ్యంగా గొడ్డల పార్టీ చేసే దుష్ప్రచారం నమ్మవద్దని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం తరపున ఈ కార్యక్రమం తర్వాత జరుగుతున్నటువంటి నియామకాల ప్రక్రియ గాని అభివృద్ధిని గాని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి మరి 2 నెలలకు ఒకసారి ప్యాలెస్ లో కూర్చుంటాం, ప్రెస్ మీట్ పెట్టడం, ఏదో ఒకటి ప్రభుత్వం మీద విష ప్రచారాన్ని వెళ్ళటం. ఈ రోజున డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు అనేది ఏదైతే అతను చెప్తా ఉన్నాడో 9 నెలల తర్వాత మరి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ప్రతి చోట కూడా ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నారు. ఎక్కడ జరిగింది అవినీతి మీరు నిరూపించండి, చర్చకు మీద సిద్ధం, మీరు కూడా రండి అని చెప్పి. కానీ వాళ్ళు చర్చలకు రాకుండా నిరూపించలేని సత్తా లేనటువంటి వైసీపీ నాయకులు ఎక్కడో ఒక 10 మందిని పెట్టుకొని నిరసన ప్రదర్శనలు అంటూ వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు. నిరుద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చేయలేదనేది నిరుద్యోగులకు అందరికీ స్పష్టం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి మీరు అసత్యాలు మానుకోండి. మీ యొక్క శ్రేణులు కూడా రోడ్డు మీద కనుక ఇటువంటి మంచి కార్యక్రమాల మీద కనుక మీరు విషం చల్లాలని చెప్పి కనుక ప్రజల్లోకి రావాలనుకుంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికే మీకు 11 సీట్లు వచ్చి మీరు చాలా పరిమితం అయి ఉన్నారు. భవిష్యత్తులో అసలు ఉద్యోగాల్ని హాయ్లాండ్ లో పెట్టి గుంటూరు నుంచి డ్రైవర్లని, ఆటో డ్రైవర్లని మరి అనేక మందిని తీసుకెళ్లి పేపర్లు దిద్దించి గ్రూప్ 1 పరీక్షలో గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అప్పటి ఏపీపీఎస్సీ తాత్కాలిక చైర్మన్ పిఎస్ఆర్ ఆంజనేయులది. మేము ఈ సందర్భంగా గొడ్డలి పార్టీకి వైకాపాకి ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీ అయ్యా రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్ గా వెంకటరామిరెడ్డిని అడ్డం పెట్టుకొని ఆ రోజు గ్రూప్ 1 ఉద్యోగాలను అమ్ముకున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు అడ్డం పెట్టుకొని గ్రూప్ 1 ఉద్యోగాలు హాయ్లాండ్ లో హోటల్ సర్వర్ల చేత, డ్రైవర్ల చేత దిద్దిచ్చి అబాసు పాలు చేసి ఒక్కొక్క పోస్ట్ 50 లక్షలకు అమ్ముకున్నారు.
ఇవాళ మా కూటమి ప్రభుత్వం రాగానే 16,500 డిఎస్సి పోస్టులు నీతి నిజాయితీగా పారదర్శకంగా ఇస్తే 5 నెలల తర్వాత నిద్రలు ఇచ్చి మీరు మా భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారిని ఏదో ఒక బదనాం చేయాలని చెప్పేసి స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి మీరు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలతో దమ్ముంటే మేము చర్చగా రమ్మంటా ఉన్నాం. ఎక్కడ అవినీతి జరిగిందో చూపించమంటా ఉన్నాం. మీకు దమ్ము. అంతరించిపోతున్న విలువలకు ప్రతిరూపం వావిలాల గోపాలకృష్ణయ్య. వారి ఆశయాలను లక్ష్యాలను కొనసాగించిన స్వర్గీయ వావిలాల కుమారి లీలా మహేశ్వరి ధన్యజీవి అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కొనియాడారు. స్వర్గీయ కుమారి వావిలాల లీలా మహేశ్వరి 88వ జయంతి సందర్భంగా గురువారం గుంటూరులోని వావిలాల సంస్థ ఆడిటోరియంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి కీర్తిశేషులు వావిలాల గోపాలకృష్ణయ్య మనవడు వావిలాల సంస్థ కార్యదర్శి మన్నవ సౌడేకర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, అవగాహన కార్యదర్శి కొండ శివ రామిరెడ్డి, వావిలాల సంస్థ పూర్వ చైర్మన్ డాక్టర్ ఎండి వి రమణరావు హాజరై మాట్లాడారు. అందరినీ ప్రోత్సహించి ఒక స్థిమితంగా చదివించి పెద్దవాళ్ళని చేసి వారు ఉద్యోగాల్లో చేరేటటువంటి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారు. దానిలో లీలామహేశ్వరి గారు మరి ఆయన ఉన్నప్పుడే వారికి చేదోడు వాడోడుగా ఉన్న వారు మరణించిన తర్వాత వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు మొన్నటి దాకా వారు అవిరళ కృషి చేసినటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు అంటే ఇవాళ అంతరించిపోతున్నటువంటి విలువలకు ప్రతిరూపం. ఆయన నిజంగా ఆయన ఆదర్శంగా జీవించినటువంటి విలువల్ని ఈ తరం అసలు గుర్తుపెట్టుకోగలుగుతుంది, కానీ వాటిని ఆచరించగలుగుతుందా అనేటువంటి సందేహాలు చాలా ఉన్నాయి. అలా గొప్ప వ్యక్తి చాలా సింపుల్గా మరి శాసనసభ్యుడిగా సత్తెనపల్లిలో గెలుపొంది మరి అనేక మందికి ఆదర్శంగా ఉండటమే కాకుండా ఈ సంఘంలో అనేకమైన సంస్కరణలు తీసుకురావడానికి నిరంతరం పనిచేసినటువంటి మహానుభావుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారు. ఆయన రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గంలో నేను ఒకసారి రిప్రజెంట్ చేయడానికి నాకు అవకాశం కలిగింది. ఆయన సమాధి చెంతకు ప్రతి సంవత్సరం వెళ్ళి ఘనంగా పుట్టినరోజులు అలాగే సంస్మరణ దినాలు చేసేటటువంటి అదృష్టం కూడా నాకు సత్తెనపల్లిలో ఉన్న 7-8 సంవత్సరాలు కూడా కలిగింది. మొన్న కూడా వెళ్ళి ఆయన్ని సమాధి దగ్గర దర్శించుకునే అవకాశం కలిగింది. ఆయన మహోన్నతమైన విలువలు కలిగినటువంటి వ్యక్తి. భారత సమాజంలోనే కాదు మానవ సమాజంలోనే ఒక అరుదైనటువంటి వ్యక్తిగా అందరూ గుర్తించినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి లీలామహేశ్వరి గారు కూడా వెళ్ళిపోయారు. మళ్ళా సమాజం వావిలాల గోపాలకృష్ణయ్య గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేటటువంటి వ్యక్తుల కోసం ఎదురు చూస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీ కుటుంబ సభ్యుల్లోనే మరి వావిలాల సంస్థ ఉన్నది. ఒక ఆదర్శమైన సంస్థగా తీర్చిదిద్ది దీన్ని అభివృద్ధి చేసి ఈ పట్టణంలోనే కాదు రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా మీ కుటుంబ సభ్యులు మరి సోడేకర్ గారు మరొకరు దీన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి సంపూర్ణ మద్య నిషేధం రావడానికి కారణభూతులయ్యారు వావిలాల గారు. వావిలాల లీలామహేశ్వరి గారు వావిలాల గురించి చివరి వరకు వారి అంతిమ శ్వాస తీర్చే వరకు వారి యొక్క యోగక్షేమాలు వారి యొక్క నిరంతరం వారిని కనిపెట్టుకుని వారికి కావాల్సిన అవసరాలను తీరుస్తూ ఒక కన్న బిడ్డలాగా పనిచేశారు. ఇటీవల నేను ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామాల్లో ఘర్షణలన్నీ తగాదాలన్నీ అన్నా చెల్లెల మధ్య అన్నదమ్ముల మధ్య తండ్రి కొడుకుల మధ్య జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో దాని పూర్తి భిన్నంగా 13 మంది తమ్ముళ్ళని చెల్లెల్ని చివరి వరకు చదివించి వివాహం చేసుకోకుండా ఆ కుటుంబం కోసం త్యాగం చేసిన మహామనిషి వావిలాల లీలామహేశ్వరి గారు. ఈ వావిలాల సంస్థ నిర్మాణంలో పునాది వేసిన కాడి నుంచి చివరి దాకా ప్రతిరోజు ఆ నిర్మాణ పనులు చూస్తూ పర్యవేక్షిస్తూ వావిలాల సంస్థని ఈ దశకి తీసుకొచ్చారు. వావిలాల కుటుంబ సభ్యులందరికీ నా విజ్ఞప్తి, వావిలాల గారంటే ఒక రోల్ మోడల్, వావిలాల గారంటే ఒక ట్రేడ్ మార్క్, వావిలాల గారంటే ఒక రాష్ట్రానికి ఒక ఉన్నత శిఖరం.
దాన్ని మనం గుంటూరు నగరంతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు అత్యాధునిక అందుబాటు ధరలో వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను అభివృద్ధి చేశారని చైర్మన్ డాక్టర్ రాఘవ శర్మ, డాక్టర్ పి విజయ చెప్పారు. ఈ సందర్భంగా లలిత హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వైద్య రంగ చరిత్రలో మరొక మైలురాయిగా నిలిచే లలిత PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గుంటూరులో ఘనంగా ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. పూర్తి స్థాయిలో 600 పడకల సామర్థ్యంతో సేవలు అందించనున్న ఈ ఆసుపత్రిలో 120 మందికి పైగా వైద్య నిపుణులు, 1000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. గత 36 సంవత్సరాలలో లలిత హాస్పిటల్స్ ద్వారా 15 లక్షలకు పైగా రోగులకు చికిత్స అందించబడిందని అన్నారు. మనందరికీ తెలుసు, నిన్న జూన్ 3 పొద్దున పూట మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన కొత్త హాస్పిటల్గా ఒక బ్రాంచ్ ఆర్ ఒక యూనిట్ ఆఫ్ లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లలిత PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ఘనంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గత 36 సంవత్సరాలుగా మేము లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కింద అనేక ప్రొసీజర్స్ చేసాం. లక్షలాది మంది పేషెంట్స్ని ట్రీట్ చేసాం. దాదాపు దాని ఎక్స్టెన్షన్ ఆఫ్ దాట్ మనం ఏం చేసామంటే ఇప్పుడు 7 ఎకరాల విస్తీర్ణంలో 600 పడకలతో సువిశాలమైనటువంటి ఈ కొత్త హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. వీళ్ళు ఒక 900కి పైగా సిబ్బంది ఉన్నారు. అన్ని హంగులతో, అన్ని సౌకర్యాలతో విశాలంగా ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతనికి ఆ పరిసరాలు ఆహ్లాదంగా ఉంటే జబ్బులు అది తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. మానసిక స్థితి కూడా కొంచెం బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్లానింగ్ చేసి హాస్పిటల్ కట్టాం. మీకు అందరికీ తెలుసు, ఇంతకు ముందే మేము అడ్వాన్స్డ్ మిషనరీ ఉపయోగించి డయాగ్నోస్టిక్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చేస్తూనే ఉన్నాం. AI బేస్డ్ టెక్నాలజీస్, క్యాత్ ల్యాబ్స్, మాడ్యులర్ థియేటర్స్, ఇవన్నీ డీటెయిల్స్ వాటి మీద అడ్వాన్స్మెంట్స్ ఏమిటి అనేది మన వాళ్ళు ఇప్పుడు చెప్పబోతున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మేము ఈ సభాముఖంగా డిక్లేర్ చేద్దాం ఏమిటంటే, త్వరలోనే మేము ఇన్ అకార్డెన్స్ అండ్ అసోసియేషన్ విత్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ వారితో కలిసి మేము ఈ పేషెంట్స్కి అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కానీ, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ, ఇట్లాంటివి ది బెస్ట్ క్వాలిటీ మెడిసిన్ అందరికీ, సామాన్య మానవులకి కూడా రీచ్లో ఉండేటట్టు, వాటికి అందుబాటులో ఉండేటట్టుగా ప్రయత్నం చేయబోతున్నాం. సో మిగతా విషయాలు, డీటెయిల్స్ ఆఫ్ ఇట్ మా కన్సల్టెంట్స్ అందరూ వివరంగా చెప్తారు. ఏమేమి థింగ్స్ అడ్వాన్స్గా మేము ఆల్రెడీ చేసాము, ఏం చేయబోతున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.